బులెటిన్ లోకి వెళ్లే ముందు ఇప్పటి వరకు 6 బ్రేకింగ్స్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ బ్రేకింగ్, ఎల్ఓసీలో పాక్ సైన్యం కాల్పులు ధీటుగా తిప్పుకొట్టిన భారత సైన్యం. భారత్ పాక్ బార్డర్ లో టెన్షన్ కొనసాగుతోంది. ఎల్ఓసీ ప్రాంతంలో పాక్ సైన్యం కాల్పులకు దిగింది. చచ్మారి, రాంపూర్ సెక్టార్ లో కాల్పుల మోత మోగింది. అయితే పాక్ సైన్యం కాల్పులను ధీటుగా తిప్పుకొట్టింది భారత సైన్యం. ఇక సెకండ్ బ్రేకింగ్, భారత్ లోని పాక్ పౌరులకు ఇవాళే డెడ్ లైన్. కేంద్రం ఆదేశాలతో రాష్ట్రాల్లో తనిఖీలు. భారత్ లోని పాక్ పౌరులకు ఇవాల్టితో డెడ్ లైన్ ముగుస్తోంది. దీంతో అటారీ వాఘా సరిహద్దు మీదుగా స్వదేశానికి బయలుదేరుతున్నారు పాక్ పౌరులు. మరోవైపు కేంద్రం ఆదేశాలతో రాష్ట్రాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. ఇక థర్డ్ బ్రేకింగ్, ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ భారీగా తరలి వస్తున్న గులాబీ శ్రేణులు. బీఆర్ఎస్ 25 వసంతాల వేడుకకు సర్వం సిద్ధమైంది. ఎల్కతుర్తి రజతోత్సవ సభకు భారీగా తరలి వెళ్తున్నాయి గులాబీ శ్రేణులు. చాలా కాలం తర్వాత మళ్లీ ప్రజల్లోకి వస్తున్న కేసీఆర్ ఏం మాట్లాడతారు అన్న ఆసక్తి నెలకొంది. ఇక ఫోర్త్ బ్రేకింగ్, రేవంత్ ను కలవనున్న పౌర హక్కుల నేతలు. కర్రెగుట్టల ఆపరేషన్ నేపథ్యంలో భేటీ. నేడు సీఎం రేవంత్ ను కలవనున్నారు పౌర హక్కుల నేతలు. కర్రెగుట్టలపై భద్రతా బలగాల ఆపరేషన్ నేపథ్యంలో ఈ భేటీ జరుగుతోంది. మావోయిస్టుల చర్చల ప్రతిపాదనను సీఎం దృష్టికి తీసుకువెళ్లే అవకాశం ఉంది. ఇక ఫిఫ్త్ బ్రేకింగ్, మాజీ ఈఎన్సీ హరిరామ ఇంట్లో సోదాలు. 200 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు. మాజీ ఈఎన్సీ హరిరామ్ కు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. మరోవైపు హరిరామ్ ఇళ్లలో సోదాలు చేసిన ఏసీబీ 200 కోట్లకు పైగా ఆస్తులను గుర్తించింది. ఇక సిక్స్ బ్రేకింగ్, నేడు సిట్ కస్టడీకి పిఎస్ఆర్ ఆంజనేయులు 3 రోజుల పాటు విచారణ. ముంబై నటి జత్వానీ కేసులో అరెస్ట్ అయిన పిఎస్ఆర్ ఆంజనేయులను నేడు కస్టడీకి తీసుకొనుంది సిట్. కేసుపై 3 రోజుల పాటు ఆంజనేయులను ప్రశ్నించనున్నారు సిట్ అధికారులు. ఇవి ఇప్పటి వరకు 6 బ్రేకింగ్స్.